మరి కాసేపట్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ప్రజల సందర్శనార్థం ఏఐసీసీ ఆఫీస్కు మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని తీసుకుని వచ్చారు. మన్మోహన్ పార్థివ దేహానికి పార్టీ నేతలు కార్యకర్తలు ఇప్పటికే ప్రజలు నివాళులర్పిస్తున్నారు. 9:30 వరకు ఏఐసీసీ ఆఫీస్ నుంచి రాజ్ఘాట్ వరకు మన్మోహన్ అంతిమ యాత్ర ఉండబోతోంది. అనంతరం రాజ్ఘాట్ సమీపంలోనే అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ. జమీమా, ఇప్పుడు మనము ఏఐసీసీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఇప్పుడే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఏదైతే పార్థివ దేహం ఉందో ఈ నివాస స్థలం నుంచి ఇక్కడికి ఇక్కడ ఏఐసీసీ కార్యాలయానికి తీసుకుని వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి విజువల్స్ మాత్రము అంటే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఇప్పుడే అంటే నివాసం నుంచి ఇక్కడికి రావడము, ఇక్కడి నుంచి కూడా ప్రజల సందర్శనార్థం ఇక్కడ పార్థివ దేహాన్ని ఇక్కడ కార్యకర్తలు, అభిమానులు, ఆయన కాప్తులు అనేటువంటి అందరూ కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించేటటువంటి విధంగా ఇక్కడ కార్యాలయం దగ్గర మొత్తం అరేంజ్ చేశారు. అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటిది దాదాపు నివాసం నుంచి ఏదైతే మోతీ మార్గ్ నుంచి ఇక్కడికి ఏఐసీసీ కార్యాలయానికి తీసుకొని వచ్చారు. ఇక్కడ దాదాపు 1-2 గంటల పాటు ఇక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచున్నారు. ఇక్కడి నుంచి అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వము అధికార లాంఛనాలతో ఈ కార్యక్రమాలు మొత్తం కూడా ఈరోజు జరగనున్నాయి. ముఖ్యంగా అందరూ కూడా ఈ కార్యక్రమానికి రానున్నారు. మనం చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇది ఏఐసీసీ కార్యాలయము. ఏఐసీసీ కార్యాలయం దగ్గర మొత్తం అంతా కూడా ఇప్పుడు పార్థివ దేహాన్ని తీసుకుని రావడము, అందరూ కూడా ఇక్కడికి అంటే లోపలికి ఆర్మీకి సంబంధించినటువంటి అందరూ కూడా సెక్యూరిటీ వ్యవస్థతో కూడా కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీ వ్యవస్థతో అధికార లాంఛనాలతో చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా చాలా మంది ఇప్పుడు మరి కొద్దిసేపట్లకి అంటే 11:30 సమయంలో అధికార లాంఛనాలతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి కాశ్మీర్ బౌద్ధ్ ఘాట్ అంత్యక్రియలు జరుగుతున్నటువంటి స్థలము. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా అంటే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరి 2 గంటల్లో ఈ కార్యక్రమం అంతా కూడా జరగనుంది. అయితే అంతవరకు కూడా ఇక్కడ ఏఐసీసీ కార్యాలయంలో ఇక్కడ ఈ కార్యక్రమము ప్రజల సందర్శనార్థం అంతా కూడా ఇక్కడ కార్యకర్తలు తర్వాత అధికారులు అందరూ కూడా ఇక్కడికి రానున్నారు. కొద్దిసేపట్లో అందరూ కూడా ఇప్పటికే కూడా చాలా మంది మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ సెక్యూరిటీతో కూడా తర్వాత కార్యకర్తలు తర్వాత ఆయనతో ఉన్నటువంటి నేతలు అంటే వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికే కూడా నిన్న ఉదయం నుంచి కూడా అందరు ఇక్కడికి రావడము, తర్వాత నివాళులు అర్పించేసి చాలామంది అంటే ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి సీఎం ఇక్కడికి రావడము, నివాళులు అర్పించడం. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించారు. తర్వాత రాత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్ తర్వాత మిగతా ఎంపీలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే అధికారాన్ని అంటే ఏదైతే మన్మోహన్ సింగ్ ఉన్నటువంటి నివాసం నుంచి అక్కడి నుంచి పార్థివ దేహాన్ని ఇప్పుడు ఏఐసీసీ కార్యాలయానికి తీసుకొని వచ్చారు. ఇక్కడ దాదాపు 2 గంటల పాటు ఇక్కడ పార్థివ దేహాన్ని ఉంచుతారు. అందరూ కూడా ఇక్కడికి కార్యకర్తలు, అభిమానులు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మొత్తం మీద 11:40 తర్వాత ఇక్కడి నుంచి అంతిమ యాత్ర ప్రారంభమవుతుందన్నటువంటిది అధికారికంగా అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. అయితే ముఖ్యంగా దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు మాత్రం చేస్తున్నారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కళ.